నార్మల్ వీడియోస్ పెడుతున్నాను కదా. సో ఈ రోజు అయితే ఎంటర్టైన్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చేసాను నేను. ఇంత తక్కువ టైంలో అయితే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జస్ట్ 1 month లో అయితే మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కేవలం మీ వల్లే. మా హస్బెండ్ తో అయితే ప్రాంక్ చేసేద్దాం ఈ రోజు. ఏమవుతుందో చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొక్కాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఏంటి ఈరోజు ఫేస్ లో బాగా స్మైల్ అండ్ వాయిస్ లో సౌండ్ వచ్చేసింది అనుకుంటున్నారా? సో నా యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను నేను. నా లైఫ్ లో అయితే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదేంటన్నది మీకు తెలిసిపోయి ఉంటుంది. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయి సో నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి. అసలు ఇంత తక్కువ టైంలో అయితే వస్తుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా మందికి చాలా టైం పడుతుంది. 1 year 2 years పట్టొచ్చు. కానీ నాకు 1 month లో అయితే నాకు మనీ అన్నది వచ్చేసిందండి. అసలు హ్యాపీనెస్ ని నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో నా యూట్యూబ్ జర్నీ అయితే నేను 2 years బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 years తర్వాత నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను కదా. తర్వాత నా లైఫ్ బిజీ అయిపోవడం వల్ల అంటే మ్యారేజ్ అయిపోయింది. సో పిల్లలు పుట్టారు. దాని తర్వాత లైఫ్ బిజీ అయిపోవడం వల్ల నేనైతే ఛానల్ నేను కంటిన్యూ చేయలేకపోయాను. షార్ట్ వీడియోస్ అయితే నేను పెడతా ఉండేది కానీ లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టేదాన్ని కాదు. కొన్ని వీడియోస్ పెట్టయితే నేను స్టాప్ చేశాను. సో మళ్ళీ నేను ఇప్పుడు 2nd డెలివరీ అయి ఉన్నాను. సో నాకు 2 kids అండి. సో దాని తర్వాత నేను జాబ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇద్దరంటే కుదరదు కదా. సో 2 చిన్నోళ్ళే కాబట్టి నాకు జాబ్ చేయడం కుదరదు కాబట్టి సో మళ్ళీ ఎలాగైనా నేను ఈ ఛానల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేశానండి. సో దాని తర్వాత వెంటనే నాకు రిజల్ట్ వచ్చింది. అంటే 2nd డెలివరీ ఇప్పుడు నాకు 1.5 month అండి. సో నేను ఆ డెలివరీ అయిన 20 daysకే నేను మళ్ళీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చాలా రిస్క్ తీసుకున్నాను. జనరల్గా అయితే రెస్ట్ తీసుకోవాలి కానీ నేను రిస్క్ తీసుకొని అయితే నేను వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశానండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ ఆ విధంగా నేను చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. సో ఈ లోపైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయి నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే 1 month లో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందండి. అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎలా షేర్ చేసుకోవాలో కూడా మీతో అర్థం కావట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు నా ఫేస్లో ఎంత స్మైల్ ఉందో. సో అంత హ్యాపీగా అయితే నేను ఉన్నానండి. సో అందుకనే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో ఎంత వచ్చింది అనేది అయితే జనరల్గా యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే చెప్పకూడదు కదా. సో నేనైతే ఒక వస్తువు తీసుకొని అయితే నేను మీకు చెప్పేస్తాను ఎంత వచ్చిందని అయితే. సో ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఈ తక్కువే అవ్వచ్చు కానీ నేను చేసిన దానికైతే ఇంత వస్తాయని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూస్తున్నారు కదా ఎన్ని డబ్బులు ఉన్నాయో. సో ఒక వస్తువు అయితే తీసుకుంటాను నేను. సో ఇది పెన్ కదండి. సో చూస్తున్నారు కదా ఇది పెన్. దీని కాస్ట్ ఒక 1000 rupees అయితే. దీని కాస్ట్ ఒక 1000 rupees అయితే ఇలాంటివి మనం 10 తీసుకోవచ్చు అనమాట. సో అర్థమైపోయి ఉంటుంది మీకు ఎంత వచ్చిందనేది. సారీ ఫ్రెండ్స్, ఈ డబ్బులు నావి కావండి, మా డాడీవి. సో మా డాడీ దగ్గర ఉంటే నేను వీడియో చేయడానికైతే నేను ఈ డబ్బులు తీసుకున్నాను. నాకైతే యూట్యూబ్ నుంచి ఇంకా డబ్బులు రాలేదు. మీరు నమ్మేశారు కదా. మీరు నమ్మేశారు కదా డబ్బులు వచ్చినాయి అంటే.
సో త్వరలో అయితే రావాలనేసి అయితే కోరుకోండి. నాకు ఇంకా యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రాలేదు, మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో తొందరగా రావాలనేసి అయితే కోరుకోండి. సారీ ఫ్రెండ్స్, ఎవరైనా హట్ అయితే జస్ట్ చిన్న ప్రాంక్ చేద్దామని అయితే నేను చేశాను ఈ వీడియో. సో ఇంకా డబ్బులు అయితే రాలేదు, ఇవైతే మా ఫాదర్వి. సో నిజంగా డబ్బులు వస్తే నిజంగా ఇంతకంటే హ్యాపీగా షేర్ చేసుకుంటాను మీతో. అయితే నాకైతే ఇంకా యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రాలేదు. సో మీరైతే నమ్మేశారు కదా. సో ఇదే ప్రాంక్ మా హస్బెండ్ మీద చేస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే నేను ఈరోజు అనుకుంటున్నాను. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రాంక్ చేయాలని, కానీ భయం వేస్తుంది ఏమంటారా అనేసి. ఏమనరు అనుకోండి, కానీ జనరల్గా ఫస్ట్ టైం ప్రాంక్ చేయడము. సో ఎలా ఉంటుందని అయితే చూడాలి. సో మీరైతే నమ్మేశారు కదా నాకు మనీ వచ్చాయంటే. సో ఇదే ప్రాంక్ మా హస్బెండ్ మీద చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం. లైవ్లో ఇందాక అంటే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి. జనరల్గా అయితే మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా అడుగుతున్నారు ఎలా ఉంది ఛానల్ గ్రోత్, ఏమైనా డెవలప్ అవుతుంది అనేసి అయితే నేను అన్నాను మానిటైజేషన్కి అయితే దగ్గరలో ఉంది, సో అయిపోవాలని అయితే కోరుకోని అయితే నేను మా హస్బెండ్కి చెప్పానండి. సో ఇప్పుడు నేను డెలివరీ అయ్యి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్నారు ఇంట్లో. సో ఇప్పుడైతే ఆఫీస్లో ఉంటారు. నేనైతే అడుగుతాను అంటే ఖాళీగా ఉన్నారా లేదా అని. సో ఖాళీగా ఉంటే అయితే ప్రాంక్ చేసేద్దాం, మీరు కూడా చూస్తూ ఉండండి. కాల్ చేద్దాం ఒకసారి అయితే చూడండి, లైవ్లో కాల్ చేస్తున్నాను. ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు, నిజంగా నేనైతే లైవ్లోనే కాల్ చేస్తున్నాను చూడండి. నా ఫోన్తో అయితే నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మా డాడీ ఫోన్తో అయితే నేను చేస్తున్నాను మా హస్బెండ్కి. సో కాల్ చేద్దాం ఫ్రెండ్స్. బిజీగా అయితే ఉంటారు కంపల్సరీ, చాలా బిజీగా ఉంటారు, కానీ చేద్దాము. హలో బాను, బిజీయా ఖాళీయా? పర్లే, బిజీగా ఉన్నాను అంటున్నావు, ఒక తర్వాత చేస్తానులే. ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నీకు. కొంచెం గట్టిగా మాట్లాడు, నీ వాయిస్ వినిపించట్లేదు. నీ వాయిస్ వినిపించట్లే బాను. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, గుడ్ న్యూస్. నీ వాయిస్ అసలు వినిపించట్లేదు. కొంచెం ఎక్స్పెక్ట్ చెయ్యి, అంటే గుడ్ న్యూస్ ఏంటి. తెలుసుకోవాలి. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. మొన్న ఇంటికి వచ్చినప్పుడు అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది అన్నా కదా, ఎంతలో అయిపోయిందా అంటున్నా. అంటే అప్పుడు చెప్తే, అంటే వెంటనే చెప్తే బాగోదని చెప్పి కొంచెం టైం ఇద్దాం అనేసి చెప్పలేదు ఆ రోజు. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మానిటైజేషన్ అవ్వడమే కాదు, డబ్బులు కూడా వచ్చేసాయి. ఇది ఇంకా గుడ్ న్యూస్. ఓకే, ఎంత వచ్చిందండి? నువ్వే ఎక్స్పెక్ట్ చేయ, ఎంత వచ్చి ఉంటాయి? ఏముంటుంది, 20,000, 50,000, 15,000? 50 అంత రేంజ్ కాదులే, మరి 50 అంత కాదులే, కొంచెం తక్కువే. కానీ అంటే తక్కువే కానీ మనకి చాలా ఎక్కువ. అవునమ్మా, 15 అంటున్నావా?
ఎంత వచ్చినా మంచిదే కదా. మంచిదే. మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయనంటే అసలు అది పెద్ద విషయం. ఓకే, ఎంత వచ్చినాయి? చెప్పు, నువ్వు ఎంత వచ్చినాయి అనుకుంటున్నావు? 20,000 వచ్చినాయేమనుకుంటున్నా. 20యా? అంత వస్తాయంటావా నా మొహానికి? ఏం మా వీడియోస్ బాగానే పెడుతున్నావుగా. వీడియోస్ బాగానే పెడుతున్నావుగా. చూసినావు బను నా వీడియోస్ అసలు నువ్వు? చూస్తున్నా. ఏమో మొన్న ఒక వీడియో పంపించాను, చూశాను నువ్వు, కానీ మధ్యలో ఏం జరిగిందని అడిగితే నువ్వు చెప్పలేదు. అంటే వీడియో చూసాను, ఏం జరిగిందో చూడలేదు. మరి బాగా చేస్తున్నానని ఎలా చెప్తున్నావు? ఆ వీడియో చూసాను కదా, బాగా చేసామని చెప్పా. కంప్లీట్గా చూసావా వీడియో? కంప్లీట్గా చూసాను. కానీ మధ్యలో ఏం జరిగిందో చెప్పట్లేదుగా నువ్వు. నేను ఏం మాట్లాడాను ఏంటి అని. థ్రిల్ ఏముంది? అబ్బా, సరే సరే, ఎంత వచ్చినాయి చెప్పు. నువ్వు ఎంత వచ్చినాయి అంటావు నాకు? చెప్తున్నాను కదా, 20,000. కొంచెం దగ్గరకు వచ్చావు. ఎంత వచ్చినా అదృష్టమే కదా. అవునులే అనుకో. ఎంత వచ్చి ఉంటాయంట? 15. ఇంకా దగ్గరకు వచ్చావు. ఇంకా నేను అంతకుమించి ఇంకా దగ్గర రాలేను కానీ చెప్పు. హలో, చెప్పు. చెప్పు. ఎంత వచ్చింది? ఎంత వచ్చినా నాకెందుకు? ఏంటేంటేంటి? ఎంత వచ్చినా నీది కదా, నువ్వు తీసుకో. అదంతా ఏమంది అంటే నీది నాది ఏంటి బను? నువ్వు కష్టపడతావు కదా, నీ దగ్గర తీసుకో, నువ్వు ఉంచుకో. అయితే నీకు వద్దంటావు? నాకెందుకమ్మా? నాకెందుకు చెప్పు. సరిపోతుంది. అయితే ఆ డబ్బంతా నాకే అనమాట. తీసుకో. సరే సరే, లేట్ అవుతుంది, చెప్పు. నాకు లంచ్ చేయాలి. ఎంత ఎంత వచ్చిందంటావు చెప్పు. అన్నాను కదా, 15. ఓకే, దగ్గరలోకి వచ్చావు. చెప్పు, కమన్ ఫాస్ట్గా చెప్పు. 18. ఇంకా వెనక్కి వెళ్ళు, ముందుకు నాకు. 16. వెనక్కి వెళ్ళు అన్నాను. 15 అన్నావు, వెనక్కి వెళ్ళు, ముందుకు రాకు. 14. ఇంకా 14, 13, 12 అనుకుంటే వెళ్తావా? వెనక్కి వెళ్ళమన్నా కదా, అట్లనే వెళ్ళాలి కదా వెనక్కి. వేసేవలే కానీ. సరే, నేనే చెప్పేస్తున్నా, చాలా డిలే అయిపోతుంది. 10 వచ్చాయి బను. నిజంగా వచ్చాయంటావు నాకంతా? వచ్చేయాలనుకుంటున్నా. ఒకవేళ రాలేదంటే? లేకపోతే నువ్వు ఇట్లా ఫోన్ చేసి ఎగ్జాక్ట్ అవుతుంది చెప్పావు కదా. అంటే అంత నమ్మకం నా మీద? నమ్మకం లేకుండా ఉన్నానంటావా? వేసావులే, చాలా బిస్కెట్లు వేస్తున్నావుగా. బిస్కెట్లు నీకెందుకు వేస్తానమ్మా? మరి ఇంకెవరైనా ఉన్నారా వేయడానికి? వద్దులే, నీతో సాయించుకోలేకపోతే నీకు మళ్ళీ ఇంకొక. ఇది ప్రాంక్ బన్. హలో, ఇది ప్రాంక్. నిజంగా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా డబ్బులు రాదు. చాలా ఫోన్ చేశాడు మేడం.
అసలు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రాంక్ చేయలేదు కదా మనం అసలు. ఫస్ట్ టైం జనరల్గా ఛానల్ స్టార్ట్ చేయముందు కూడా ఎప్పుడు నీతో ప్రాంక్ చేయలేగా మామూలుగా ఇంట్లో కూడా. ఫస్ట్ టైం వర్క్ లో ఉన్నప్పుడు ప్రాంక్ చేస్తా. కోపం వచ్చిందా పను? కోపింటికి వస్తుంది, నేను నా కోపం. బాబోయ్, అయితే కోపం రాలేదంటావు. సో ప్రాంక్ పను ఒకవేళ నిజంగా వస్తే బాగుండు మనీ. ఏంటి చెప్పు పను, కోపం రాలేదా? సరే రావాలని అయితే కోరుకోబాను త్వరగా. నేనైతే చాలా కష్టపడుతున్నాను, నువ్వు చూస్తున్నావుగా. సో కోరుకో. సో ఇదిగో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు చూస్తున్నారు మన వీడియో. సో అందరికి హాయ్ చెప్పు. ఇంకా ఏం చెప్పాలనుకుంటావో చెప్పు. హాయ్, మీరంతా మా వైఫ్ దగ్గర నటించాలని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మరి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బొక్కాస్ ఫ్యామిలీ. ఓకే, మీరు మాకు ఎంత సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేసి పెట్టాలనుకున్నాను. త్వరలో మీ ముందుకు వస్తానని చెప్పు. ఈ సపోర్టింగ్ వస్తే మా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది. త్వరలో కూడా మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాను, ఉంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ తర్వాత కూడా ఏమనలేదు. కాకపోతే బిజీగా ఉన్నారు కదా, కొంచెం కోపం వచ్చి ఉంటుంది నాకైతే తెలుసు. కానీ ఏమనలేదు. సో చూసారు కదా ఇవాళ ఇది ప్రాంక్ వీడియో. నాకైతే చాలా నవ్వు వచ్చింది, ఎందుకంటే మనం ఎప్పుడు చేయలేదు. జనరల్గా ఇంట్లో కూడా ఎప్పుడు ఇట్లా ప్రాంక్ అంటే మా హస్బెండ్ని ప్రాంక్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన కాడి నుంచి అయితే కొత్తగా అనిపించింది. నాకైతే నవ్వు కంట్రోల్ అవ్వలేదు. సో ఇదండి ఇవాళ ప్రాంక్ వీడియో. సో నిజంగా అయితే మన ఛానల్కి త్వరగా మానిటైజేషన్ అయిపోయి మనీ అయితే రావాలని అయితే కోరుకోండి. సో చాలా కష్టపడుతున్నాను, మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా కావాలండి. సో మీరు సపోర్ట్ చేస్తే కనుక తప్పకుండా మన ఛానల్కి త్వరలోనే మానిటైజేషన్ అయిపోయి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను, మానిటైజేషన్ అయ్యిందని చెప్పడానికి. సో ఇవాళకి ఇది వీడియో అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా సో నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో కామన్గా నార్మల్ వీడియోస్ పెడుతున్నాను కదా. సో ఈరోజు అయితే ఎంటర్టైన్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చేసాను నేను. సో నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవాళకి ఇది వీడియో అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.